హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జేమ్స్ సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా పారు రవి దగ్గర ఉండి ఏమంటుంది అంటే, ఛ, నేను ఏదో విధంగా ఈ గంగని ఇరికించేయాలి అనేసి దీన్ని లాక్ చేశాను. దీన్ని బయటికి రాకూడదు అనేసి అనుకొని డోర్ లాక్ చేస్తే ఏదో విధంగా తప్పించేసుకునింది. ఇది ఈ కాంపిటీషన్ కూడా సెలెక్ట్ అయ్యేలా ఉంది. ఇది విన్ అయిపోతుందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. దీన్ని ఏం చేయాలి అనేసి పారు అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడే పా రవి అయితే ఇళ్ళలగ్గానే పండగ కాదు కదా మేడం, ఇంకా ఉంది కదా, ఇంకా ట్రైనింగ్ కూడా ఉంది అనేసి అనగానే అప్పుడే ఆలోచనలో పడుతుందనమాట. అవును కదా! ఆ! దానికి ఉన్న ఆస్తమా ఉంది కాబట్టి జిమ్ ట్రైనింగు మరియు వర్కౌట్స్ హెవీగా చేయించి దానికి వెయిట్ లిఫ్టింగు అవన్నీ చేయించండి. హెవీగా చేయడంతో ఆస్తమాతో చచ్చిపోతుందది అనేసి అంటూ ఉంటాడనమాట. అంటూ ఉంటుందనమాట పారు. అప్పుడే అక్కడికి జిమ్ ట్రైనర్‌ని పిలిపిస్తారనమాట. అంటే అక్కడికి పిలిపివ్వగానే అతను వచ్చేసి, "నువ్వు వర్కౌట్స్ చేయిస్తావు కదా! హెవీగా వర్కౌట్స్ చేయించాలి. చేయించి అంటే వర్కౌట్స్ ఫస్టు నార్మల్‌గా చేయించి, తర్వాత హెవీగా వర్కౌట్స్ చేయించి దానికి ఆస్తమా ఉండడంతో అలా హెవీగా వర్కౌట్ చేయించి జిమ్‌లో కూడా చాలా అంటే చాలా కష్టపడేలా నువ్వు చెయ్యాలి. అప్పుడు దానికి ఇక్కడి నుంచి పారిపోయేలా చేయాలి" అనేసి అనగానే అప్పుడే ఆయన జిమ్ ట్రైనర్ వచ్చేసి ఏమంటాడు అంటే, "మరి ఏమైనా ప్రాబ్లమ్ కాదా కదా మేడం? ఎందుకంటే మరి అక్కడి నుంచి మా నేను ఇబ్బంది పెడుతున్నాను అనేసి అకాడమీ మేనేజ్మెంట్‌కి కంప్లెయింట్ చేస్తే నా జాబ్‌కి ఇబ్బందయిపోతుంది" అనేసి అనగానే రవి అప్పుడే, "నువ్వేమి టెన్షన్ తీసుకోవద్దు. ఎందుకంటే ఆ కంప్లెయింట్ ఎంతసేపున్నా అకాడమీ మేనేజ్మెంట్ అంతా నా చేతిలోనే ఉంది. అలా కంప్లెయింట్ వచ్చినా కూడా మొదటిగా నా దగ్గరికే వచ్చేది. నేను ఇగ్నోర్ చేసేస్తానులే" అనేసి అనగానే అప్పుడే, "సరే అలాగైతే సరే సార్. ఇప్పుడే చూపిస్తాను ఆ గంగకి ఏ కష్టం, ఇది ఏంటో, బాక్సింగ్ అంటే ఏంటో అనేది నేను చూపిస్తాను" అనేసి అలా ట్రైనింగ్ దగ్గరికి వెళ్తారనమాట. ఇది ఇలా ఉండగా గంగ అలా హ్యాపీగా కూర్చుని ఉంటుందనమాట. అప్పుడే అక్కడికి ఒక ఆవిడ వచ్చేసి హ్మ్. హాయ్, నా పేరు అనేసి చెప్తుందనమాట. మరి మీ పేరు అనేసి అనగానే గంగ అంటుందనమాట. అయినా ఇక్కడ అందరూ చూస్తున్నాను చాలా అంటే చాలా సాడ్‌గా, కంగారుగా ఉన్నారు. కానీ మీరు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఏంటి సంగతి అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే గంగ అంటే ఓడిపోతాను అనే వాళ్ళకి బ భయం ఉంటే ఇక అలానే ఉంటారు. గెలుస్తాను అన్న నమ్మకం నాలో ఉంది కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను అనేసి అంటూ ఉంటే అప్పుడే, "అవునా! ఇదంతా ఎలా సాధ్యం నీకు?" అనేసి అనగానే, "అది ఇదంతా అంటే మా సార్ వల్లే కారణం" అనేసి అనగానే, "మీ సార్ అంటే జిమ్ ట్రైనరా ఏంటి?" అనేసి అనగానే, కాదు మా ఆయన" అనేసి అనగానే, "అవునా! మరి మీది లవ్ మ్యారేజా?" అనేసి గంగని అడుగుతూ ఉంటే అప్పుడే, కాదు. అది లవ్ మ్యారేజ్ అయితే కాదు. ది షాకింగ్ మ్యారేజ్. ఈ జిమ్ అంటే ఇక్కడ కాంపిటీషన్ కంప్లీట్ అవ్వగానే నీకు ఇదంతా చెప్తానులే" అనేసి అనగానే, సరే అనేసి అలా మాట్లాడుతూ ఉంటే అప్పుడే ట్రైనర్ వచ్చేసి, "స్టాప్ ఇట్. స్టాప్ టాకింగ్. మీరు ఇక్కడికి మాట్లాడడానికి, కబుర్లు చెప్పుకోవడానికి రాలేదు. మీరు బాక్సింగ్ కాంపిటీషన్‌కొచ్చారు" అనేసి అనగానే అందరూ సైలెంట్ అయిపోతారనమాట. "రండి ఇక్కడికి, అందరూ వర్కౌట్ చేయాలి" అనేసి అనగానే అందరూ వచ్చి నిల్చుంటారనమాట. అలా వర్కౌట్స్ ఎలా చేయాలో చూపిస్తూ ఉంటే వాళ్ళందరూ అలా చేస్తూ ఉంటారనమాట. అప్పుడే పారు దగ్గరికి వస్తే, ఆహ్, వర్కౌట్స్ హెవీగా చేయించిన తర్వాత ఆగకుండా నెక్స్ట్ జిమ్ ట్రైనింగ్ కూడా అదే విధంగా చెయ్యి అనేసి అనగానే, హస్తం ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా దానికి ఇక్కడి నుంచి వెళ్ళడానికి అవకాశం దొరికినట్టు అవుతుంది అనేసి అనగానే, సరే మేడం అనేసి అలా వెళ్ళిపోతాడనమాట. గంగ దగ్గరికి వెళ్ళేసి,
ఆర్ యూ గంగా అనేసి అనగాన యెస్ సార్, యెస్ సార్ అనేసి గంగా అంటుందనమాట. అప్పుడే పారు మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి, సార్ మిస్ గంగా కాదు సార్, మిసెస్ గంగా, మిసెస్ రుద్ర అనేసి అనగానే అప్పుడే ఆర్ యూ మ్యారీడ్ అనేసి ట్రైనర్ అంటాడనమాట. యెస్ సార్ అనేసి గంగ సిగ్గుపడుతూ ఉంటుందనమాట. అప్పుడే అయినా పెళ్ళైన దానివి ఏదో ఇంట్లో ఉండి, ఇంట్లో అంట్లు తోముకోవడం, బట్టలు పిండుకోవడం, వంటలు చేసుకొని ఇలాంటివన్నీ చేయకుండా ఎందుకమ్మా ఈ ట్రైనింగు, బాక్సింగ్ కాంపిటీషన్‌లు అనేసి అనగానే అందరూ పగలబడి నవ్వుతూ ఉంటారనమాట. గంగ కొద్దిగా సాడ్ అయిపోతుందనమాట. "నో, నో, నో, జస్ట్ ఫర్ జోకింగ్" అనేసి అంటూ ఉంటే, "నువ్వు ఆహ్, వర్కౌట్స్ చేయలేవేమో" అనేసి అనగానే గంగ, లేదు సార్, నేను చాలా బాగా చేశాను సార్. నాకు అన్నీ వస్తాయి సార్. ఎంత వెయిట్‌నైనా నేను ఈజీగా హ్యాండిల్ చేయగలను సార్ అనేసి గంగ అంటూ ఉంటే, ఆహ్, అలాంటప్పుడు అప్పుడే పారు ఫ్రెండ్ అయితే, అలాంటప్పుడు ఏదో బస్తాలు మోయడానికి వెళ్ళుంటే సరిపోయేది కదా అనేసి అనగానే అందరూ పగలబడి నవ్వుతారనమాట. అప్పుడే స్టాప్ ఇట్. అందరూ ఏంటి గంగని ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేస్తున్నారు మీరు అనేసి అందరి నోళ్ళు మూయించేస్తారనమాట. ఓకే గంగా, నువ్వు వర్కౌట్స్ చేస్తాను అనేసి అంటూ ఉన్నావు కదా! నువ్వు 100 రౌండ్స్ వెయ్యి అనేసి అనగానే గంగ షాక్ అయ్యి, సార్ 100 రౌండ్స్ ఎందుకు సార్ అనేసి అనగానే, జిమ్ ట్రైనర్ నువ్వా? నేనా? అనేసి అంటాడనమాట. ఇక సరే సార్ వెళ్తాను అనేసి గంగ అయితే అలా రన్నింగ్‌కైతే వెళ్ళిపోతుందనమాట. చాలా అంటే చాలా కష్టపడుతూ, బాధపడుతూ, అస్తమా ఉన్నా కూడా అలా రన్నింగ్ చేసేసి వచ్చి అక్కడ కూర్చుంటుందనమాట. అలా కూర్చున్న తర్వాత ఇక్కడ ట్రైనర్ అయితే ఒక వ్యక్తిని, జిమ్ ట్రైనర్‌ని పిలిచేసి ఏమంటాడు అంటే, నీకోసం వెయిటింగ్" అనేసి అనగానే, "చెప్పండి సార్ ఏం పని" అనేసి అనగానే, అలా జిమ్ ఎక్విప్‌మెంట్స్ అన్నీ ఆహ్, ఫిట్ చేయాలి. మరి ఇంకొకటి మెయిన్‌గా ఏంటి అంటే, ఆ వెయిట్ లిఫ్టింగ్ ఏదైతే ఉందో దాన్ని స్క్రూ లూజ్ చేసి పెట్టాలి అనేసి అనగానే, అప్పుడు ఆ వ్యక్తి అయితే, "సార్ అలా చేస్తే మీద పడిపోతుంది సార్. వెయిట్ హెవీగా ఉంటుంది కాబట్టి" అనేసి అనగానే, "నువ్వు మూసుకొని చెప్పింది చెయ్యి. నేను మిగతాదంతా నేను ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలో నేను చేస్తాను" అనేసి ట్రైనర్ అయితే అంటాడనమాట. సరే సార్ అనేసి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయి అలా వెయిట్ లిఫ్టింగ్ దాన్ని నట్టయితే లూజ్ చేసేసి పెట్టేసి ఉంటాడనమాట. అలా గంగని జిమ్‌లోకి తీసుకెళ్ళి ఆహ్, జ ఇది చెయ్యి, ఇది చెయ్యి అనేసి అన్నీ ఒకటి వన్ బై వన్ చేపిస్తూ ఉంటాడనమాట. గంగ ఇంకా అలసిపోలేదు అనేసి తెలుసుకున్న ట్రైనరు, నువ్వు వెయిట్ లిఫ్టింగ్ చేయాలి అనేసి అలా వెయిట్ లిఫ్టింగ్ దానికి తీసుకెళ్తాడనమాట. పక్కన చాలా అంటే చాలా వెయిట్‌ని పెట్టేస్తాడనమాట. గంగ చాలా చూసేసి షాక్ అయిపోతుందనమాట. ఈ సారేంటి నా పైన పగపట్టినట్టు చేస్తున్నాడు అనేసి గంగ కొద్దిగా టెన్షన్ పడుతూనే, ఇక ట్రైనర్ కదా! ఇంత హెవీగా నేను చేయాలేమో అనేసి అనుకోని అలా వెయిట్ లిఫ్టింగ్ అయితే చేస్తూ ఉంటుందనమాట. అలా చేస్తూ ఉంటే సడెన్‌గా అది స్క్రూ లూజ్ అయిపోతూ ఉంటుందనమాట. అలా వెయిట్ ఎత్తుతూ ఉంటే సడెన్‌గా లూజ్ అయిపోయి గంగ పైన పడిపోతూ ఉంటుందనమాట. అప్పుడే వెనకాల నుంచి వచ్చిన రుద్ర దాన్ని పట్టేసుకుంటాడనమాట. అలా పట్టుకొని పక్కకి తీసేస్తాడనమాట. "అయ్యో! గంగ ఏం కాలేదు కదమ్మా నీకు" అనేసి అనగానే ట్రైనరు కావాలని యాక్టింగ్ చేస్తూ అంటూ ఉంటాడనమాట. అయినా ఎ జిమ్ ఎక్విప్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? ఏంటి? నట్టు టైట్‌గా ఉందా? లూజ్‌గా ఉందా? అనేసి ఇలా ట్రైనింగ్ ఇవ్వకన్నా ముందే మీరు చూసుకోవాలి కదా! అనేసి జిమ్ ట్రైనర్‌ని అనగానే, ఇక లేదు సార్, అది ఎలా జరిగిందో తెలీదు అనేసి అలా తప్పించుకునేస్తాడనమాట. అలా గంగకి ట్రైనింగ్ అక్కడ రుద్రనే మొదలుపెడతాడనమాట. అలా ట్రైనింగ్ అయిపోగానే రు రు గంగ, "సరే సార్, నాకు చాలా అంటే చాలా అలుపొచ్చేసింది. నేను వెళ్ళి పడుకుంటాను సార్" అనేసి అనగానే, ఓకే గంగ, ఎక్కువగా స్ట్రెస్ అవ్వకు వెళ్ళు" అనేసి రుద్ర అయితే గంగని పంపించేస్తాడనమాట. అలా పంపివ్వగానే గంగ అయితే చాలా సంతోషంగా అలా గదిలోకి వెళ్ళేసి 1 అవర్ పడుకుంటుందనమాట. అదయిపోయిన తర్వాత ఈవినింగు చాలా సంతోషంగా ఫ్రెండ్స్‌తో అందరితో గార్డెన్‌లోన కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటుందనమాట. అప్పుడే అక్కడికొచ్చిన పారు ఫ్రెండ్సు అందరూ గ్యాంగ్‌ని వాళ్ళ టీమ్‌ని చూసేసి గ పారు అయితే పారు ఫ్రెండ్ అయితే, ఏంటి గంగ ఈ ట్రైనర్ నుంచి పారిపోతుంది ఇక్కడి నుంచి అనేసి అనుకుంటే,
అది కూడా అంటే బాధపడుతూ ఉంటుంది, లేదంటే పారిపోతుంది అనేసి అనుకుంటే, నువ్వు అనుకున్నావు కానీ ఏం జరగలేదు. అక్కడ చూడు గంగ ఎంతో హ్యాపీగా ఫ్రెండ్స్‌తోన ఎంజాయ్ చేస్తుంది అనేసి అంటుందనమాట. ఆ మాటలు విన్న పారుకి పట్టరానంత కోపమొస్తుందనమాట. దీన్ని ఇక్కడి నుంచి పరిగెత్తించడం కాదు, సస్పెండ్ చేస్తే ఇప్పుడే బాగుంటుంది అనేసి అలా ఫ్రెండ్‌కి ప్లాన్ అయితే చెప్తుందనమాట. ఆ ఫ్రెండు వెళ్ళేసి సర్వెంట్ దగ్గరికి వెళ్ళేసి, "ఈ పౌడర్‌ని ఈ కూల్ డ్రింక్‌లో నువ్వు మిక్స్ చేసుకొని రావాలి. నీకు డబ్బు ఇస్తాను" అనేసి అనగానే, "ఆ! సరే మేడం" హ్మ్. అనేసి అంటాడనమాట. అప్పుడే తన ఫ్రెండ్ అయితే, "నువ్వు అక్కడ శారీ కట్టుకొని కూర్చున్న వె ఆవిడకే నువ్వు ఈ కూల్ డ్రింక్‌ని ఇవ్వాలి. మరి ఇంకెవరికీ ఇవ్వకూడదు. అందరికీ నార్మల్ కూల్ డ్రింకే తీసుకొని రా" అనేసి అనగానే, సరే అనేసి అలా గంగ తాగే గ్లాస్‌లో మాత్రమే డ్రగ్స్ వేసి ఉంటాడనమాట. అలా డ్రగ్స్ వేసిన కూల్ డ్రింక్ అయితే గంగకి ఇవ్వడంతో గంగ తీసుకొని తాగేస్తుందనమాట. తాగేసి సాంగ్స్ పెట్టండే అని డాన్స్ చేస్తూ ఉంటుందనమాట. పారు పక్కన నించొని మొత్తం వీడియో తీస్తూ ఉంటుందనమాట. అలా రవికి కాల్ చేసేసి, "నువ్వు మేడంని తీసుకొని ఇక్కడికి రా. ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం మేడం చూసేసి గంగని డ్రగ్స్ తీసుకునింది అనేసి సస్పెండ్ చేసేస్తుంది" అనేసి అనగానే, సరే అనేసి రవి అయితే మేడంని తీసుకొని వచ్చేస్తూ ఉంటాడనమాట. అంటే రాబోతున్న ఎపిసోడ్‌లో గంగని అలా డ్రగ్స్ తీసుకునింది అనేసి సస్పెండ్ చేయనున్నారా? లేదంటే ఆ గ్లాస్